హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా రతిలో లేదా రతి మధ్యలో అంగం మెత్తబడుతూ ఉండడం లేదా అంగస్తంభన సరిగా లేకపోవడం, సరిగా స్తంభించిన వెంటనే మెత్తబడిపోవడం లాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు వీటికి నేను చాలా రకాలైనటువంటి చిట్కాల గురించి చెప్పడం కూడా జరిగింది. ఇది కూడా ఒక అద్భుతమైన చిట్కా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందినటువంటి చిట్కా. మీకు ఆల్రెడీ తెలుసు, నాటు వైద్యంలో నేను ఎప్పుడైనా సరే ఆ చిట్కాలకు మంచి ఫలితం ఉంది, చిట్కాలు ఖచ్చితంగా ఫలితాన్ని చూపిస్తాయి అంటే మాత్రమే అవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా నేను ఒక అద్భుతమైన చిట్కాతో రావడం జరిగింది. ఈ చిట్కా కూడా చాలా సులువైన చిట్కా అండ్ అందరికీ అందుబాటులో ఉండేటువంటి చిట్కానే. సో ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి, ఎలా వాడాలని ముందుగా తెలుసుకుందాము. అయితే ఎలాంటి వారికి, ముఖ్యంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే హార్మోన్స్ తక్కువగా ఉండడం లేదా నరాల బలహీనతలతో బాధపడే వారికి, ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఈ సమస్యలు అనేవి అధికంగా రావడం జరుగుతుంది. వారికి ఉన్నటువంటి టెన్షన్స్ వల్ల కానివ్వండి, లేదంటే బయట ఉన్నటువంటి స్ట్రగుల్స్ వల్ల కానివ్వండి, మానసిక ఆందోళనల వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా కూడా కావచ్చు. ఏ కారణాల వల్ల అయినా సరే రతిలో సరిగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు, భార్యను పూర్తి స్థాయిలో సాటిస్ఫైడ్ చేయలేకపోతున్నాం అనే బాధ, భయం మీలో కనుక ఉన్నట్లయితే, భయం ఎందుకంటారా, ఇలా చేయకపోతే భార్య ఏమనుకుంటుందో, ఏ తప్పుదో దొక్కుతుందో అనే భయము చాలా మగవాళ్ళలో కూడా లేకపోలేదు. సో కాబట్టి చాలా మంది కూడా ముందు భార్యను 100% సాటిస్ఫైడ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా చాలా మంది కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పుకోయే ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సింది ఒక గ్లాసు పాలలో, గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాసు అంటే సుమారుగా జ్యూస్ గ్లాస్ పాలలో గోరువెచ్చడి, వేడైనా మీ ఇష్టం, అది గోరువెచ్చడి పాలు కాబట్టి వేడి పాలు కాబట్టి మీ ఇష్టం, పాలలో ఒక అర చెంచాడు అతి మధురం, గుర్తుపెట్టుకోండి, ఒక చెంచాడు అర చెంచాడు అతి మధురం చూర్ణం ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది. చాలా అంటే చాలా సులువుగా ప్రతి ఆయుర్వేదిక షాపులో లభిస్తుంది అతి మధురం చూర్ణం. దీంతో పాటు 2 చిటికలంతా కుంకుమ పువ్వు అనేది చాలా మందికి తెలిసిందే, ఓకేనా. ఇది అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో, ఇప్పుడు చౌదాపొడి దుకాణాలలో, కిరాణా షాపులలో, సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. దీంతో పాటు మరాఠీ మొగ్గ చూర్ణం, ఒక మరాఠీ మొగ్గలు అనేది బగారా బిర్యానీలలో వేస్తూ ఉంటారండి. చూడండి, పొడుగ్గా ఉంటుంది, నల్లగా మరాఠీ మొగ్గలు అంటారు వాటిని. మీకు తెలియకపోతే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎవరైనా అడిగినా ఇస్తారు, లేదంటే ఒకసారి గూగుల్లో కొట్టండి మరాఠీ మొగ్గ అంటే ఎలా ఉంటుందో కూడా కనబడుతుంది. అది చూసి అయ్యో ఇదేనా మరాఠీ మొగ్గ అని అనుకుంటారు. ఒక మొగ్గ తీసుకొని దాన్ని మెత్తగా దంచి ఆ పొడిని ఈ పాలలో కలుపుకోండి. మరాఠీ మొగ్గ ఏం చేస్తుంది అంటే అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అతి మధురము కుంకుమ పువ్వు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, శారీరకంగా అండ్ మానసికంగా శరీరాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా, అదేవిధంగా దృఢంగా, అదేవిధంగా హెల్తీగా ఉంచడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో అన్ని విధాలుగా మనం శరీరానికి ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ని అందిస్తున్నామని అర్థం. సో దీనివల్ల మెదడుకు ప్రశాంతత కలుగుతుంది. అతి మధురము మెదడుకు ప్రశాంతతనివ్వడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, స్ట్రెస్ ని తగ్గించడానికి, చక్కటి నిద్రని ఇవ్వడానికి చాలా అద్భుతం. అందుకే చూడండి, మీరు రతి చేసిన తర్వాత కూడా చాలా హాయి అయినటువంటి నిద్ర కూడా పొందడం జరుగుతుంది. సో ఈ చిట్కా ద్వారా, కాబట్టి ఈ చిట్కా వల్ల మీరు నేను చెప్పిన సమస్యలన్నీ కూడా పూర్తిగా క్యూర్ అయ్యి, ఎప్పుడైతే మైండ్ మనకు రిలాక్స్ గా ఉంటుందో ఆ టైంలోనే హార్మోన్స్ అనేవి చాలా హెవీగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది కూడా ఈ చిట్కాను వాడి చాలా మంచి ఫలితాన్ని పొందామని చెప్పడం జరుగుతుంది. ఇది రతికి 1 గంట ముందు మీరు తీసుకోండి. అది ఏ సమయమైనా కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, 1 గంట ముందు కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క ఫలితం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. రోజుకు ఒక్కసారి మాత్రమే దీన్ని ప్రయత్నించండి, ఓకేనా. ఒకసారి అంటే 1 రోజు 2 రోజుల్లో మీకు ఫలితం కనబడకపోయినా ఖచ్చితంగా ఒక 10-15 రోజుల్లో దీని యొక్క ఫలితాన్ని మీరు పూర్తిగా ఆస్వాదిస్తారు, ఓకే. సో ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన చిట్కా అనేది వాడండి, తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి లేకుండా మీకు మంచి ఫలితాలు చూపిస్తుంది. ఒకవేళ సమస్య చాలా హెవీగా ఉండి ఇలాంటి చిట్కాలు కూడా పనిచేయడం లేదు, బలహీనతలు అధికంగా ఉన్నాయి, హార్మోన్స్ చాలా లోగా ఉన్నాయి అనుకున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, అదేవిధంగా మెడిసిన్ కోర్సు గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఈ సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడానికి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.